హాయ్ అండి, అందరికీ నమస్తే. అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదఫ్ షిఫాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా డేలో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇక ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లల కోసం అయితే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నానండి. అడుగున ఒక గ్లాస్ వాటర్ వేసి 2 ఎగ్స్ అయితే వేశాను. అవి కూడా ఆవిరికైతే ఉడికిపోతాయని. ఇక అయితే ఇడ్లీ అయితే ఇలా అయితే వేసేస్తున్నానండి. నేనైతే బయట తీసుకుని రాను. ఇక ఇలా వేసేస్తే ఇంకా ఇద్దరు పిల్లలకైతే సరిపోతుందండి. ఇలా వేసేసి స్టవ్ మీద ఒక 15 మినిట్స్ ఉంచితే చాలండి. ఇదిగో చూడండి, ఇలా అయితే ఉడికిపోతుంది. ఇక వేడివేడిగా ఉన్నప్పుడే నేనైతే తీసేసి పిల్లలిద్దరికైతే ఇలా అయితే తినిపిస్తానండి. ఇందులోనే సగం అయితే కట్ చేస్తున్నాను చిన్న పాపకని చెప్పేసి. ఇంకా తను ఎంత తింటుందో తన ఇష్టం అండి. ఇక అంతా అయితే తినదు, ఎంతో కొంత అయితే వదిలిపెడుతుంది. వాళ్ళు తినేది కొంచెమైనా మనకైతే ఎక్కువ తినిపించాలని ఉంటుంది కదండి. ఇక నేనైతే తన కోసము కొంచెం నెయ్యి వేస్తున్నాను. అలాగే చింతపండు పచ్చడి కూడా వేస్తున్నానండి. ఇక పెద్దమ్మాయికి కూడా తినిపించేశాను. అలాగే వాళ్ళకైతే పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే కడిగేసి శుభ్రంగా కొంచెం పసుపు వేసి అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇక 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే పప్పు అయితే ఇలా వెనిపేస్తున్నాను. పప్పు చేస్తే పిల్లలు ఒక ముద్ద ఎక్కువ తింటారని చెప్పేసి పప్పు చేస్తున్నానండి. ఇక పిల్లల కోసం అయితే కొంచెం తీసేస్తున్నాను. అలాగే ఇందులోనే కొంచెం అయితే బెల్లం వేస్తున్నానండి. మా సైడ్ అయితే ఇలా అట్లల్లో బెల్లం వేసుకొని తింటారు. మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దొండకాయ పచ్చడి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేసానండి. ఇక దొండకాయలను అయితే నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దొండకాయలన్నింటినీ వేసి ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకున్నానండి. మరి ఎక్కువగా ఫ్రై చేస్తే దొండకాయ పచ్చడికి అయితే టేస్ట్ ఉండదండి. ఇక నేనైతే సగం దొండకాయలను అయితే పక్కకు తీసేసాను. ఇక సగం దొండకాయలను అయితే ఇంకా బాగా ఫ్రై చేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని అయితే బాగా ఫ్రై చేశానండి. కొంచెం దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం ఎల్లిపాయ కారం అయితే వేసుకున్నాను. ఇదైతే నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఎల్లిపాయ కారం వేసి ఒకసారి అయితే కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక అయితే దీన్ని ఒక గిన్నెలో తీసేసి కొంచెం కొత్తిమీర అయితే చల్లుకున్నానండి. ఇక ప్యాన్ అయితే ఇంకోసారి శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అలాగే 4 టమాటాలను అయితే ఇలా కట్ చేసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. మా ఇంట్లో దొండకాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమేనండి. ఇక కొంచెం కొత్తిమీర అయితే కాడలతో సహా వేసుకున్నాను. చింతపండు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నానండి. అలాగే చట్నీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ధనియాలండి. ధనియాలు కూడా ఒక స్పూన్ అయితే వేసేసి చట్నీ అయితే సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. ఇక నేనైతే దోశల్లోకి అయితే ఈ చట్నీ వేసుకొని తినేసాను. నాకైతే చాలా ఇష్టమండి ఈ పచ్చడి అంటే. ఇక అలాగే అన్నం కూడా పెట్టేశానండి. అన్నం కూడా ఉడికిపోతుంది. మాకైతే బియ్యం అయితే వస్తాయండి చేలోయి. ఇక అన్నం ఉడికిన తర్వాత అయితే పిల్లలకి కలిపేద్దామని చెప్పేసి తీసేస్తున్నాను ఒక గిన్నెలోకి. తీసేసి ఇద్దరికైతే కలిపేశానండి. ఇక చిన్న పాప కోసం అయితే పక్కకు తీసాను ఒక గిన్నెలోకి. ఇక కొంచెం పప్పు వేసి కొంచెం తనకి నెయ్యి కూడా వేసానండి. ఇక తనకైతే కొంచెం పెరుగుతో కూడా తినిపిస్తాను. ఇక అలాగే పెద్ద పాప కోసం కూడా వేసేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసి కొంచెం పప్పు కూడా వేశాను. తనకు కూడా కొంచెం పెరుగుతో తినిపిస్తానండి తర్వాత. ఇక అలాగే నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే ఇదండి. ఇక మా హస్బెండ్ కోసం అయితే ఈవినింగ్ ఇక మొక్కజొన్నలు అయితే ఇలా ఉడికించేసానండి. ఉడికించేసి తనకైతే ప్లేట్లో వేసి ఇచ్చేసాను. నా వీడియోస్ కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. బాయ్.